ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఈ ప్రవచనం ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు. ఇది దేవుని హృదయ ఆశ. మనము దైవ గ్రంథంలోని భక్తుల చరిత్రను, వారి జీవితాన్ని చదువుచున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మన హృదయాలలో ఆ రీతిగా వారు దేవుని యొద్ద పొందుకున్నట్లుగా ఆ ఆశీర్వాదాన్ని, ఘనమైన స్థితిని మనము పొందుకోవాలని ఆశిస్తాం కదా. దానికి ప్రభు మనకు ఇలాగున మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో, దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రోకలు లేకపోయినను ఏమీయూ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనండి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుండి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయండి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదనని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. దావీదునకు దేవుడు చూపిన శాశ్వత కృప ఏంటి? మనం అక్కడే వచనంలో చూస్తే 55వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథంలో 3 విషయాలు అక్కడ కనిపిస్తాయి. మొదటిది, జనములకు సాక్షిగా అతనిని నియమించితిని అని, జనములకు రాజుగాను అధిపతినిగాను అతనిని నియమించాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకసారి జనములకు సాక్షిగా దేవుడు అతన్ని ఎలా నియమించాడో చూస్తే, కీర్తన గ్రంథం 78వ కీర్తన 70-71వ వచనాలు చూస్తే, తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డిలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై అతనిని రప్పించెను. సమూయేలు గ్రంథం 1 సమూయేలు 16:1లో దేవుడు సమూయేలు ప్రవక్తతో ఇలా అంటున్నాడు, నీ కొమ్మును తైలముతో నింపు, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపిస్తాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించాను అని చెప్తారు. సమూయేలు వెళ్ళి యెషయా కుమారుల్లో ఒక్కొక్కరిని చూసినప్పుడు దేవుడు వీరు కాదు, నేను రాజుగా ఎన్నుకున్నవారు అని చెప్పినప్పుడు 16వ అధ్యాయం 11వ వచనంలో సమూయేలు ఇలా అడుగుతున్నాడు యెషయాతో, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని అడుగగా, ఇంకనూ కడసారి వాడొకడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్తాడు. సమూయేలు ఇలా చెప్పగానే, నీవు వాడిని పిలిపించు అని చెప్పి సమూయేలు అతనిని అడిగినప్పుడు, అతన్ని పిలిపించగానే అతడు వస్తాడు. ఎవరో కాదు, దావీదు. వెంటనే సమూయేలుతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇలా, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పగానే సమూయేలు దావీదును అభిషేకిస్తాడు. తరువాత సౌలుకు బదులుగా దావీదును రాజుగా సింహాసనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇదే జనములకు సాక్షిగా అతనిని నియమించానని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం కదా. రెండవది, జనములకు రాజుగాను, మూడవది అధిపతినిగాను అతన్ని నియమించానని దేవుడు చెప్తున్నాడు. దావీదునకు చూపిన శాశ్వత కృపను గురించి మాట్లాడుతూ 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరాలు అని రాయబడింది. హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు దావీదు రాజుగా పరిపాలించినట్టు రాయబడుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అంటారు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారని పిలుపునిస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14 వచనాల్లో చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీవు
నడుచుకుని నేడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతురు, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తాను అనే వాగ్దానం మనమును ఆయన మాట వినిన వారముగా మన జీవితంలో పొందుకొని దేవునికి సాక్షులుగా ప్రభువు కొరకు ఈ భూమి మీద జీవించుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.